రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ సూపర్ స్టార్సే. భారత జట్టుకు ప్రధాన ఆటగాళ్లే. టెస్టులు, టీ20లకు గుడ్ బై చెప్పిన వన్డే ఫార్మాట్లో టీమిండియాకు ఇద్దరూ పిల్లర్సే. అదే రేంజ్ లో కోహ్లీ, రోహిత్ కు అభిమానులు ఉన్నారు. ఇద్దరి ఘనతలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా ఐపీఎల్ 18వ సీజన్ ముగిసిందో లేదో మా క్రికెటర్ గొప్ప అంటే మా క్రికెటర్ గొప్ప అని ఇద్దరి అభిమానులు చర్చించుకుంటున్నారు. అందుకు ఐపీఎల్ గణాంకాలనే ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఖాతాలో ఒకే ఒక్క ఐపీఎల్ టైటిల్ ఉందని, తమ ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ ఖాతాలో మాత్రం 6 టైటిల్స్ ఉన్నాయని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో ఎక్కువ పరుగులు చేసింది విరాటే అని కింగ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. కన్సిస్టెంట్ గా రాణించడంలో కింగ్ తర్వాతే ఎవరైనా అని వాదిస్తున్నారు. నిజానికి ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 5 ట్రోఫీలు గెలిచాడు. కెప్టెన్ గా కప్ను 5 సార్లు ముద్దాడాడు. అయితే ఐపీఎల్ తొలి 2 సీజన్లలో మాత్రం డెక్కన్ చార్జర్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ రెండో సీజన్ లో డెక్కన్ చార్జర్సే ఛాంపియన్ గా నిలిచింది. టైటిల్ అందుకున్న జట్టులో రోహిత్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. 2009లో జరిగిన టైటిల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే డెక్కన్ చార్జర్స్ తలపడింది. టైటిల్ ఫైట్ లో రోహిత్ శర్మ 5వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 23 బంతులు ఎదుర్కొని 24 పరుగులు సాధించాడు. అదే ఫైనల్లో విరాట్ కోహ్లీ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 8 బంతుల్లో 7 పరుగులు సాధించాడు. 2009 సీజన్ తర్వాత ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ మారిపోయాడు. అప్పటినుంచి ఎంఐ తరఫునే ఆడుతున్నాడు. కెప్టెన్ గా మరో లెవెల్ చూపించాడు. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. ఆర్సీబీని అన్నీ తానై నడిపిస్తున్నాడు. కొన్నేళ్లు కెప్టెన్ గాను సేవలందించాడు. 2009, 2011, 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ కు చేరింది. కానీ రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈసారే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. కప్ డ్రీమ్ ను నెరవేర్చుకుంది. దీంతో కోహ్లీ ఖాతాలో తొలి ఐపీఎల్ టైటిల్ చేరింది. ఈసారి ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైర్ లో ఇంటిదారి పట్టింది. కోహ్లీ, రోహిత్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్న అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే కోహ్లీ, రోహిత్ మాత్రం ఒకరికొకరు మద్దతుగానే ఉంటారు. గతంలో కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు హిట్ మ్యాన్ కు సపోర్ట్ చేశాడు. ఫామ్ లో లేని టఫ్ టైమ్ లో మద్దతుగా నిలిచాడు. కెప్టెన్ గా రోహిత్ కూడా విరాట్ కు సపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫామ్ లో లేనప్పుడు కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ అంటూ రెస్పెక్ట్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఇద్దరి మధ్య బాండింగ్ హైలైట్ అయింది. రోహిత్, కోహ్లీ మధ్య దోస్తీ సంథింగ్ స్పెషల్ గా నిలిచింది.